పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కథ ఏంటో చూద్దామా? అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నది ఉండేది. ఆ నది ఒడ్డున ఉన్న పండ్ల చెట్టుపై ఒక కోతి నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు పండ్లను తింటూ ఆడుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపేది. ఒకరోజు ఒక మొసలి నది దగ్గర విచారంగా ఉండడం కోతి గమనించింది. ఏమైందో తెలుసుకుందామని అనుకుంది. కోతి మొసలి దగ్గరకు వెళ్ళి, మిత్రమా, ఏమైంది, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగింది. సమాధానముగా మొసలి ఇలా అంది, ఏం చేయమంటావు మిత్రమా, ఆహారం దొరకడం లేదు, ఆకలితో అలమటిస్తున్నాను అంటూ బాధపడింది. కోతి, బాధపడకు మిత్రమా, నేను నీకు సహాయం చేస్తాను, ఇదిగో ఈ పండ్లను తిని అని ఇచ్చింది. మొసలి వాటిని తిని, ధన్యవాదాలు మిత్రమా, నా ఆకలిని తీర్చినందుకు అని అంది. ఇక ఆ రోజు మొదలు కోతి మొసలి ఇద్దరూ స్నేహితులు అయిపోయారు. ప్రతిరోజు మొసలి కోతి వద్దకు వచ్చి కొన్ని పండ్లు తిని సరదాగా కాలక్షేపం చేసేది. అలాగే కొన్ని పండ్లను ఇంటికి తీసుకొని వెళ్ళి మొసలి తన భార్యకు ఇచ్చేది. ఇలా కొద్ది రోజులు గడిచిన తరువాత ఒకరోజు ఎప్పటిలాగే మొసలి పండ్లను తీసుకొని ఇంటికి వెళ్ళింది. మొసలి భార్య పండ్లు చాలా రుచిగా ఉన్నాయని, ఎక్కడ దొరుకుతున్నాయని ఆరా తీసింది. అప్పుడు భర్త మొసలి తన మిత్రుడైన కోతి గురించి చెప్పాడు. వెంటనే భార్య మొసలి, అయితే ఆ కోతి రోజు ఈ పండ్లనే కదా తింటుంది అని అడిగింది. భర్త మొసలి అవునని సమాధానం చెప్పాడు. వెంటనే భార్య మొసలికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈ పండ్లు తింటేనే ఇంత తీయగా ఉన్నాయి కదా, మరి రోజూ ఈ పండ్లనే తింటున్న ఆ కోతి గుండె, రక్తము ఇంకెంత తీయగా ఉంటాయో, ఎలా అయినా సరే ఆ కోతి గుండెను తినాల్సిందే అని అనుకుంది. కానీ తన భర్త దీనికి ఒప్పుకోడు. అందువలన ఒక పథకం వేసింది. తన భర్త వచ్చేసరికి నీరసంగా పడుకొని ఉన్నట్లు నటించసాగింది. ఇది గమనించిన భర్త మొసలి భార్యతో, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావని అడిగాడు. భార్య మొసలి సమాధానంగా, నాకు గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది, తగ్గిపోతుంది అనుకున్నాను, కానీ తగ్గకపోవడంతో ఈరోజు వైద్యుడికి చూపించాను అని అంది. అరే అవునా, మరి వైద్యుడు ఏమన్నాడు అని భర్త మొసలి అడిగాడు. అప్పుడు భార్య మొసలి, కోతి గుండెతో తయారు చేసిన మందును సేవిస్తే ఫలితం ఉంటుంది, లేదంటే చనిపోతానని చెప్పాడు అని బాధతో అంది. వెంటనే భర్త మొసలి కమ్ము తిని, ఏమిటి, కోతి గుండెనా, అది ఎక్కడ దొరుకుతుంది అంటాడు. మీ స్నేహితుడు ఉన్నాడు కదా అంటుంది భార్య మొసలి. ఇద్దరూ కాసేపు వాదులాడుకున్న తరువాత భార్య ప్రాణం కోసం ఇంకా భర్త మొసలి చేసేదేమీ లేక కోతి గుండె తీసుకురావడానికి ఒప్పుకొని ఇంటి నుండి వెళతాడు. భర్త మొసలి వెళ్ళగానే భార్య మొసలి, ఈ రోజు కోతి గుండె రుచి చూడబోతున్నానని సంబరపడిపోతుంది. భర్త మొసలి కోతిని ఎలా ఒప్పించాలా అని ఆలోచించుకుంటూ ఒక పథకంతో కోతి వద్దకు వెళతాడు. మొసలిని చూసిన కోతి, మిత్రమా, వచ్చావా, ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నావు అంటుంది. అప్పుడు మొసలి, ఏమీ లేదు మిత్రమా, నా భార్యకు నీ గురించి తెలిసి నిన్ను మా ఇంటికి భోజనానికి ఆహ్వానించింది అంటాడు. వెంటనే కోతి, మంచి విషయం మిత్రమా, కానీ నేను నీటిలో ఎలా వస్తాను అంటుంది.
అప్పుడు మొసలి, పర్వాలేదు మిత్రమా, నిన్ను నా వీపు మీద ఎక్కించుకొని వెళతాను అంటుంది. కోతి మొసలి వీపు మీద కూర్చొని వెళుతూ ఉండగా మార్గం మధ్యలో మొసలి బాధపడుతున్నట్లుగా ఉండడం గమనిస్తుంది. ఏమైంది మిత్రమా, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడుగుతుంది. మొసలి ఏడుస్తూ అసలు విషయం చెబుతుంది. తన భార్య తలనొప్పికి కోతి గుండెతో చేసిన ఔషధం కావాలని వైద్యుడు చెప్పాడని, కనుక అబద్ధం చెప్పి నిన్ను తీసుకుని వెళుతున్నానని, కానీ నీవు నా మిత్రుడవు కనుక ముందే చెప్పాను అంటాడు. కోతి కంగు తిని తనను చంపడానికి తీసుకువెళ్తున్నట్లుగా గ్రహించి ఇలా అంటుంది. అయ్యో మిత్రమా, ఈ విషయం ముందే చెబితే బాగుండేది. నా గుండెని చెట్టు మీదనే పెట్టి వచ్చాను. ఇప్పుడు నా వద్ద గుండె లేదు కనుక నీవు నన్ను తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదు అంటుంది. అప్పుడు మొసలి, అరే ఇప్పుడేం చేద్దాం మిత్రమా అంటాడు. కోతి చెట్టు వద్దకు తీసుకువెళ్ళమని, అప్పుడు చెట్టు మీద ఉన్న గుండెను తీసుకువస్తానని చెప్తుంది. మొసలి అలాగే తీసుకొని వెళ్తుంది. చెట్టు దగ్గరకు వెళ్ళగానే కోతి మొసలి మీద నుండి చెట్టుపైకి ఎక్కి కూర్చుంటుంది. అప్పుడు కోతి మొసలితో, ఓరి మూర్ఖుడా, ఏ ప్రాణి అయినా గుండె లేకుండా ప్రాణాలతో ఉంటుందా? మిత్రద్రోహి, నన్ను చంపి నీ భార్య ప్రాణాలు కాపాడాలనుకున్నావు. నీ దుర్బుద్ధి నాకు తెలిసింది. ఇవాల్టితో నీకు నాకు మధ్య స్నేహం ముగిసిపోయింది. వచ్చిన దారినే తిరిగిపో అంది. మొసలి తను చేసిన బుద్ధిమారిన పనికి సిగ్గుపడి మిత్రుడిని కోల్పోయినందుకు నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఈ కథ ద్వారా తెలిసిన నీతి ఏమిటంటే, అపాయం కలగబోయే సమయాలలో కూడా భయపడకుండా తెలివిగా వ్యవహరించాలి. ఇది ఈరోజు కథ. మళ్ళీ కలుద్దాం.